దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ప్రాధాన్యత తగ్గుతోందా? తెలంగాణ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన 100 కోట్ల హామీ నీటి మీద రాతలాగానే మిగలనుందా? భూమిపై వెలిసిన వైకుంఠంలా పేరొందిన భద్రాద్రి అభివృద్ధికి అడ్డుపడుతున్న అంశాలేంటి? భద్రాద్రి రామాలయం అభివృద్ధి జరిగితే ఎవరికి ముప్పన్నది ఇప్పుడు ఆ జిల్లా వాసులకు కలవరపెడుతున్న అంశంగా మారిపోయింది. రోజురోజుకు ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గుతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రంపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించడంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఇక ఇప్పటికైనా భద్రాద్రి రామయ్యపై కేసీఆర్ దృష్టి పెడతారా? ప్రభుత్వం కరుణ చూపుతుందా, లేక రామయ్య శాపం వల్లే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాలేదని వదిలేస్తారా అన్నది భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఓ వెలుగు వెలిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాదు, దేశ విదేశాల నుండి భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చేవారు. కానీ తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుండి ఆలయ అభివృద్ధి కుంటుపడుతూ వస్తోంది. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం గల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు శిథిలావస్థలో ఉన్నాయని, ఆలయం లోపలి భాగాలు, పార్కింగ్ ప్రాంతాలను పూర్తిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ దిశగా అడుగుడు పడలేదు అనే విమర్శలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యధికంగా నష్టపోయిన ప్రాంతం ఏదన్నా ఉంది అంటే తెలంగాణలో అది భద్రాచలం మాత్రమే. భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అంటూ విన్నవించి తెలంగాణలో ఉండే విధంగా సాధించుకున్న ప్రజలందరికీ ఈరోజు ఎంతో అసంతృప్తి మిగిలింది తప్ప భద్రాచలం అభివృద్ధి చెందట్లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేమంతా ఆశించాం. కానీ మాకు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అభివృద్ధి సూచనలు కూడా కనిపించే పరిస్థితిలో లేదు. టీఆర్ఎస్ మరోసారి అధికారం దక్కించుకోవడంతో తెలంగాణలో భద్రాద్రి రామయ్య ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించిన ఆ జిల్లా వాసుల కలలుగానే మిగులుతున్నాయి. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి ఆలోచనలు చేయడం లేదని జిల్లా వాసులు విమర్శలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి లాస్ట్కు ఒకసారి రామాలయంకి వచ్చి రెండోసారి కాంచి మనవాడిని పంపడం మొదలుపెట్టారు. అంటే భద్రాచలం రామయ్య మీద కూడా చిన్న చూపు ఉన్నది. ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పోరాటం చేసి ఈరోజు భద్రాచలం తెలంగాణలో ఉండే విధంగా మీ యంత్రం ఎన్నో ఉద్యమాలు చేసి ఈ భద్రాచలం కాపాడుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు భద్రాచలం చిన్న చూపు చూశారు. మరి 5 గ్రామ పంచాయతీలు కూడా మరి భద్రాచలం తీసుకొస్తారని చెప్పి మరి ఇంతవరకు పట్టించుకోలేదు. మరి 100 కోట్ల రూపాయలు ఇస్తారని ఇది పట్టించుకోలేదు, జిల్లా చేస్తారని అది పట్టించుకోలేదు. మరి ఏది చూసినా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి వైఫల్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఈ నేపథ్యంలోనే రామయ్య శాపం వల్లనే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవలేదు అనే విషయం ఇప్పుడు ప్రజల్లో చక్కర్లు కొడుతోంది. అప్పట్లో ఎంతో శ్రమించి భద్రగిరిపై శ్రీరామదాసు నిర్మింపజేసిన ఆలయానికి కనీసం అతుకులు కూడా వెయ్యలేని దీన పరిస్థితిలో ఉండడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. భద్రాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం చోద్యం చూస్తోందని భద్రాద్రి వాసులే విమర్శలు చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన భద్రాద్రి ఆలయానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఇప్పటికైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భద్రాద్రి వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.